నీ గురించి దూరమైన ప్రేమని పొందాలని వచ్చుంటే పాలలో టాబ్లెట్స్ కలపాల్సిన అవసరం ఏంటి? నీకు దూరంగా ఉండాల్సిన అవసరం ఏంటి? ఇంకెప్పుడైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, నేనే వచ్చి నేను చంపేస్తా. పెడేపోను. సంజయ్, అంత ప్రేమగా ఉంటుంటే తన్నటించడం ఏంట్రా? లేదమ్మా, ఆ ప్రేమలో నిజాయితీ ఎంతుందో అనేది నేను చూడాలి. మీకు నా మాటలు తప్ప ఇంకేమీ వినిపించట్లేదు. ఇప్పుడు మీరు పైకి లేచారు. ఇప్పుడు మీరు సోఫాలో పడుకుంటారు. సోఫాలో పడుకుంటున్నారు. మొదట మీరిద్దరూ ఎక్కడ కలిశారు? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలు మీకు బాగా వినిపిస్తున్నాయి, అవునా? అవును. మీరిప్పుడు నాకు అన్నీ నిజాలే చెప్తున్నారు. నిజాలు మాత్రమే చెప్తున్నారు. మీకు సంజయ్ బాగా తెలుసు కదూ? తెలుసు. ఎలా, ఎప్పుడు, ఎక్కడ కలిశారు? బంజారా హిల్స్, రోడ్ నంబర్ 25. సంజయ్కు మీరు భార్య కదూ? కాదు. మరి మీరెవరు? నా పేరు శిరీష. మరి సంధ్య అంటున్నారు? సంధ్యలా నటిస్తున్నాను. నటించాల్సిన అవసరం ఏంటి? సార్, ఒక్క నిమిషం. ఏయ్, లే లే, నా సంధ్యలా వచ్చి నన్నే మోసం చేస్తావా? అసలు ఎందుకు వచ్చిందో కూడా చెప్పనివరా? అవసరం లేదమ్మా, దీని మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు. ఎంత ధైర్యం అమ్మా దీనికి! పాప కావాలన్న చుట్టూ తిరిగి పాపనివ్వలేదని నా సంధ్యలా నటించి నన్నే మోసం చేస్తావా? అమ్మా చేసిన మోసాలు, పెట్టిన కష్టాలు చాలేవని ఇంకేం చేయాలని మా ఇంటికి వచ్చావే? చెప్పు. సంజయ్, ఏంట్రా నీ మూర్ఖత్వం? ఆడపిల్ల మీద చేయి చేసుకోవడమేనా? చేయి చేసుకోవడం కాదమ్మా, దీన్ని నరకాలి. సంధికిచ్చిన మాట అంటూ ఇంటి చుట్టూ తిరిగింది. చివరికి పెళ్లికి రెడీ అంటూ నటించి ఇంటికెళ్ళిన మనల్నే అవమానించింది. చివరికి పాపని తనకివ్వమంటూ వచ్చింది. ఇవ్వలేదు కాబట్టి పాపని మన్నించి దూరం చేయడానికి సంధిలా వచ్చింది. నా కూతురు ఎక్కడ దాచావు చెప్పు. అమ్మా నువ్వు ఆగమ్మా. తనకి ప్రమాదం ఉందని తెలిసి నాకు కూడా తెలియని ప్లేస్ లో దాచావు చెప్పు. అమ్మా ఆగమ్మా, నిజంగా దాచావా లేక ఇంకేమైనా చేసావా? ఆగమ్మా. సంజయ్, పాప ప్రాణాలకి ప్రమాదం ఉంది.
క్షేమంగా ఒక చోట దాచాను. నా కూతురికి ఎవరి వల్ల ప్రమాదం వస్తుంది? సంజయ్, నేను చెప్పేది నిజం. పాప ప్రాణాలకి ప్రమాదం ఉంది. అదే ఎవరి వల్ల? తనకేదైనా ప్రమాదం ఉంటే నీ వల్ల ఉంటుంది కానీ ఇంకెవరి వల్ల ఉంటుంది? ఎవరి వల్ల అయితే నేను గౌరిని ఇంట్లోనే దాచుదాన్ని. ప్రతిసారి నన్ను దోషం చేసి నీ దృష్టిలో గొప్పదానిగా నిలబడి ఈ రోజు నీ భార్య స్థానంలో ఉన్న కస్తూరి వల్ల. ఇంకో కొత్త నాటకమా? నీ తప్పులు మళ్ళీ కస్తూరి మీద నెట్టాలని చూస్తున్నావా? నేను చెప్పేది నిజం నిజం నిజం. ఏంటి ఆధారం? గౌరీని కన్నతల్లిలా చూసుకునే కస్తూరికి తన్ని చంపాల్సిన అవసరం ఏంటి? కస్తూరి వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. అతనికి అర్జెంటుగా బ్లడ్ ఇవ్వాలి. లేదంటే బ్రతకడు. అతని బ్లడ్ గ్రూప్, పాప బ్లడ్ గ్రూప్ రెండూ ఒకటే. అందుకే పాపను తీసుకెళ్లి తన తండ్రిని బతికించుకోవాలని చూస్తుంది. దానికి కస్తూరి బావ బాగా హెల్ప్ చేస్తున్నాడు. నో, నేను నమ్మను. నిజంగా వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి ఉంటే కస్తూరి నాకు చెప్పేది కదా. నీకు నా మాట మీద నమ్మకం లేకపోతే రా, చూపిస్తాను. అతను ఏ హాస్పిటల్లో ఉన్నాడో నాకు తెలుసు. డాక్టర్లు అబద్ధం చెప్పరుగా. పాప కోసం కస్తూరి దాని బావ చేసిన దుర్మార్గాలు నీకే అర్థమవుతాయి. సరే, పద. నువ్వు చెప్పేది నిజమైతే కస్తూరికి దానికి హెల్ప్ చేస్తున్న వాడిని అక్కడికక్కడే నరికేస్తాను. పద. అది ఇరుక్కుందనుకుంటే నా మీదకి ఇలా తిప్పేసిందేంటి? ఏమైంది కస్తూరి? ఆ దరిద్రపు శిరీష మన ప్లాన్ గురించి అంతా చెప్పేసింది. ప్రూవ్ చేయడానికి వాళ్ళంతా నాన్నున్న హాస్పిటల్కి వెళ్తున్నారు. అదే గనక జరిగితే సంజయ్ నన్ను ప్రాణాలతో వదలడు. వాళ్ళు ఇప్పుడు హాస్పిటల్కి బయలుదేరి ఉంటారేమో. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఎలా తప్పించుకోవాలి? ఇంతకాలం ఆదాడిన నాటకం బయటపడిందనుకుంటే ఇప్పుడు తెలివిగా ఆ విషయాన్ని నా మీదకి తిప్పేసింది. సంజయ్ వచ్చేస్తుంటాడు. ఇప్పుడు ఎలా? నువ్వు నేను అనవసరంగా కంగారు పడుతున్నావు. మీ నాన్న గురించి కానీ, మీ నాన్న ఎలా ఉంటాడు కానీ వాళ్ళకెలా తెలుసు? అయ్యో, బెంగళూరులో నేను వాళ్ళ ఆఫీస్లోనే పనిచేశాను. మా నాన్న గురించి సంజయ్కి మొత్తం తెలుసు. అవునా? అయితే హాస్పిటల్కి వెళ్దాం. పద పద కస్తూరి, పద పద. రా సంజయ్. ఆ కస్తూరి ఎన్ని నాటకాలాడిందో, ఎవరిని బ్రతికించుకోవడం కోసం పాపని కిడ్నాప్ చేయాలని ట్రై చేస్తుందో నీ కళ్ళారా నువ్వే చూద్దుగాని రా. ఆ కస్తూరి వాళ్ళ నాన్న ఉంది ఈ గదిలోనే, చూడు. ఈవిడ కస్తూరి ఫాదరా? లేదు సంజయ్, ఈ గదిలోనే అతను ఉండాలి. గది మార్చారేమో. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ గదిలో దేవరాజ్ అనే ఒక పేషెంట్ ఉండాలి. దేవరాజా?
అలాంటి వాళ్ళు ఎవరు లేరండి. ఈ మధ్య ఏమన్నా గది మార్చారా? అదేం లేదండి, ఆవిడ లంగ్స్ ప్రాబ్లంతో 1 మంత్ నుంచి అదే గదిలో ఉంటుంది. లేదు సంజయ్, అతను ఇదే గదిలో ఉన్నాడు, నేను చూశాను. గదిలో లేకపోయినా హాస్పిటల్ రిపోర్ట్లో ఉంటుంది కదా, పద చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఈ హాస్పిటల్లో బ్లడ్ మార్చాలని దేవరాజ్ అనే పేషెంట్ అడ్మిట్ అయి ఉన్నాడు కదా, ఒకసారి అతను ఏ గదిలో ఉన్నాడో, లేదంటే డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారేమో ఒకసారి చెక్ చేస్తారా? ఒక్క నిమిషం అండి. దేవరాజ్ అనే పేషెంట్ ఎవరు లేరండి. లేదండి, ఈ హాస్పిటల్లోనే చాలా రోజులుగా అతను ఉన్నాడు, నాకు తెలుసు. సరిగ్గా చూడండి మీరు. మా హాస్పిటల్లో ఏ పేషెంట్ ఉంటారో మాకు తెలియకపోయినా ఈ అడ్మిషన్ లిస్ట్ లో అయినా ఉంటుంది కదండి, మీరే చూడండి. ఏదేదో చెప్పి తీసుకొచ్చావు కదా, ఏడు అసలు అలాంటి పేషెంట్ ఎవరు లేరంటున్నారుగా. లేదు సంజయ్, నేను చెప్పేది నిజం. కావాలంటే అతనికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ని అడుగుదాం. డాక్టర్ శేఖర్ గారు ఎక్కడున్నారు? డాక్టర్ గారు ఇంటి దగ్గర ఉన్నారండి. కొంచెం అడ్రస్ ఇవ్వగలరా? ఇది డాక్టర్ గారి విజిటింగ్ కార్డ్, ఇందులో హౌస్ అడ్రస్ కూడా ఉందండి. థ్యాంక్స్ అండి. నా మాట నమ్ము సంజయ్, కస్తూరి వాళ్ళ నాన్నకి రెగ్యులర్గా ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ ఇతన్ని అడుగుదాం, పద. ఈ విషయంలో మాత్రం నీకు థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఈ ఇన్స్ట్రుమెంటే గనక మన దగ్గర ఉండకపోతే ఇప్పటి వరకు మనం పడ్డ కష్టం అంతా వేస్ట్ అయిపోయి ఉండేది. ఇలాంటి సమస్యలు వస్తాయని దీన్ని సంపాదించాను. ఇది మన దగ్గర ఉంది కాబట్టి అక్కడ శిరీష ఏం ప్లాన్ చేసినా మనకి ముందే తెలిసిపోతుంది. లేదంటే సంజయ్ హాస్పిటల్కి వచ్చేస్తే మొత్తం మన ప్లాన్ అంతా తెలిసిపోయి ఇటుపక్క మా నాన్నని కాపాడుకోలేక అటుపక్క సంజయ్ కూడా నాకు దూరం అయిపోయేవాడు. అందుకేగా వాళ్లకంటే ముందే వచ్చి మీ నాన్నని ఇక్కడికి షిఫ్ట్ చేసి డాక్టర్ని మేనేజ్ చేసాం. అది సంజయ్కి నన్ను పట్టివ్వడమే ధ్యేయంగా పెట్టుకుంది. మన దగ్గర ఈ ఆయుధం ఉంది కాబట్టి దాని ప్లాన్ దానికే తిప్పి కొట్టేశాం. సరే, అది ఇలాంటి ప్లాన్లు ఎన్నేసినా మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే దీని ద్వారా మనకి ముందే తెలిసిపోతుంది కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సింది ఆ పాప. ఆ బుడ్డది ఎక్కడుందో తెలిస్తేనే మీ నాన్నని మనం కాపాడుకోగలం. అదొక్కటి మాత్రం తెలియటం లేదు. నాకు తెలిసిన అన్ని చోట్ల ట్రై చేశాను, అక్కడెక్కడా కాకుండా అది ఇంకెక్కడ దాచే అవకాశం ఉందో నాకైతే అర్థం కావడం లేదు. అది ఎక్కడ దాచినా ముందు పాపని బయటికి తీసుకురావాలి. మా నాన్నని కాపాడుకోవడం నీకన్నా నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే అన్నింటికి తెగించి మరీ ట్రై చేస్తున్నాను. ప్రయోజనం ఏముంది? పాప దొరకటం లేదుగా. దొరికించుకోవాలి. దాని చేతులతో అదే పాపని బయటకు తీసుకొచ్చేలా చేయాలి. అంతకన్నా ముందు మనం చేయాల్సిన పని మరొకటుంది. ఏంటది? చెప్తానుగా. అక్కడ ఆల్రెడీ ఇంట్లో శిరీషకి
క్లాస్ మొదలై ఉంటుంది. సరే వెళ్దాం పద. ఎవరో వచ్చినట్టున్నారు, నేను చూసొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. కూర్చోండి. చెప్పండి. మీ హాస్పిటల్లో ఉన్న పేషెంట్ గురించి మాట్లాడడానికి వచ్చాను డాక్టర్. మా హాస్పిటల్లో చాలా మంది పేషెంట్స్ ఉన్నారు. అందులో మీకు కావాల్సిన పేషెంట్ ఎవరు? దేవరాజు. దేవరాజా? ఆ పేరుతో మా హాస్పిటల్లో ఎవరు అడ్మిట్ అవ్వలేదే. అదే డాక్టర్, కస్తూరి వాళ్ళ నాన్నకు హెల్త్ బాగోలేదని వాళ్ళు మీ హాస్పిటల్కి వచ్చారు. బ్లడ్ ఎక్కించాలని వచ్చారు కదా, ఆ పేషెంట్. మీరే కదా ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఓ అతనా? అతని పేరు దేవరాజ్ కాదమ్మా, సురేష్. ఆ అమ్మాయి పేరు కూడా కస్తూరి కాదు, కళ్యాణి. చాలా మంచిది. వాళ్ళ నాన్న ప్రాణం కోసం ఎంతగా తప్పిస్తోందో. మీరేదో కన్ఫ్యూజ్ అయినట్టున్నారు డాక్టర్. ఇంకొకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. లేదమ్మా, నా పేషెంట్స్ గురించి నాకు తెలీదా? అది కాదు డాక్టర్. అంటే అది డాక్టర్ని కూడా మేనేజ్ చేసింది. ఛా, ఈ విషయాన్ని ఎందుకు ఊహించలేదు. ఇప్పుడు సంజయ్ని ఎలా నమ్మించాలి? ఈ నాటకం అయిపోయిందా? ఇంకా ఏం చెప్తావు? ఎన్ని అబద్ధాలు చెప్తావు? అది కాదు సంజయ్. వినాలంటావు? నాకంత ఓపిక లేదు, టైం కూడా లేదా. మర్యాదగా నా పాప ఎక్కడుందో చెప్పు. సంజయ్ ప్లీజ్. హే, ఇక వినడానికి ఏమీ లేదు. ఈ నోటి నుంచి వచ్చే మాట నా పాప ఎక్కడుందో చెప్పే మాటే అయ్యి ఉండాలి. ఈరోజు నా పాప ఎక్కడుందో చెప్పలేదంటే ఇది నీకు ఆఖరి రోజు. సారీ డాక్టర్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. ఇట్స్ ఓకే. వస్తాను డాక్టర్. మంచిది. డాక్టర్ గారు, ఇప్పుడే సంజయ్ శిరీష వచ్చి మీ ఫాదర్ గురించి మీ గురించి ఎంక్వైరీ చేసి వెళ్ళారు. జాగ్రత్తగా ఉండండి. అలాగే డాక్టర్. పద వెళ్దాం. ఏంట్రా నువ్వనేది? ఏముంది, రొటీన్ డైలాగే కదా. పైగా తను చెప్పిందే కదా, కస్తూరి వాళ్ళ నాన్న హాస్పిటల్లో ఉన్నాడని చెప్పింది. సరే చూపించమని హాస్పిటల్కి వెళ్తే అసలు అక్కడ ఆ పేరుతో పేషెంటే లేడు. అది కాదన్నట్టు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళింది. అసలు అతను ఎవరో కూడా తనకి తెలియదు అని చెప్పాడు. వింటూ పోతే నీ వల్ల నా వల్ల కూడా పాపకి ప్రమాదం ఉందని పాపను కూడా తీసుకెళ్ళిపోతుంది. అది కాదు సంజయ్. ఏది కాదే? ఏది కాదు? హాస్పిటల్లో జరిగింది నిజం కాదా, లేక డాక్టర్ చెప్పింది నిజం కాదా? ఏది కాదు? నువ్వు చూస్తున్నది ఏది నిజం కాదు సంజయ్. నన్ను నమ్ము. ఏంటి ఇంకా నేను చెప్పు. సంజయ్ నా ప్లీజ్. కూతురు ఎక్కడుందో చెప్పు, లేదా ఈ రోజు నా చేతుల్లో చేస్తావు. మర్యాదగా చెప్పు. సంజయ్ వదలరా. ఎరా చంపేస్తావా దాన్ని? అమ్మా నువ్వు తప్పుకో. అసలు ఇలాంటిది బతకడానికే వీల్లేదు. నిన్ను రే ఏంట్రా, ఎవరో ఏంటో చూసుకోవా? ఆడపిల్ల మీద నీ ప్రతాపం. అది చేసింది తెలిసి కూడా ఇంకా దాని మీద జాలి ఎలా చూపిస్తున్నావమ్మా? దీన్ని వదిలేస్తే ఎంతకైనా తెగిస్తుంది. నా కూతుర్ని నాకు కాకుండా చేయడానికే ఇది ఇక్కడికి వచ్చింది. చెప్పు.
నా కూతురు ఎక్కడ దాచావు? సంజయ్, నా మాట విను. హాస్పిటల్లో లేకపోయి ఉండొచ్చు, డాక్టర్ తెలియదనుండొచ్చు. అంత మాత్రాన వాళ్ళు చెప్పింది నిజమైపోదు. అంటే నువ్వు చెప్పేది నిజమా? నేను చెప్పింది నిన్ను నిజమని నమ్మించడానికి నా దగ్గర ఇప్పుడు ఆధారాలు లేవు. అంత మాత్రాన అది అబద్ధమైపోదు. కస్తూరి వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అవ్వడం నిజం. ఆయనకి ఎక్కించడానికి పాపరక్తమే వాళ్ళకి కావాలనేది నిజం. నన్ను నమ్ము సంజయ్. ఏంటే ఇంకా నీ మాటలు నేను నమ్మేది? అసలు నువ్వు సంజయ్ కాదు శిరీష్ అని తెలిసాక కూడా నీ మాట విని కస్తూరిని అవమానించి హాస్పిటల్ దాకా వచ్చాను చూడు, అది నేను చేసిన తప్పు. ఇంక ఈ జన్మలో నీ మాట విన్నాం. సంజయ్, ఏమైంది? కస్తూరి చెప్పబట్టి నీ ప్లాన్ నాకు తెలిసింది.